మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే శుక్రుని యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. కన్యారాశి అయిన నీచ రాశిలోంచి శుక్రుడు తులారాశిలోకి మారుతూ ఉన్నారు. సో శుక్రుడి యొక్క ఈ మార్పు చక్కగా ఇది చాలా వెరీ వెరీ ఫేవరబుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రమైన తులారాశి ఆయన ఓన్ హౌస్లోకి మారుతూ ఉండటం ముఖ్యంగా. సో ఏదైతే శని కుజుల యొక్క వీక్షణ శుక్రుడి మీద ఉండి చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాడు యాక్చువల్గా శుక్రుడు. శుక్రుడి యొక్క స్వక్షేత్ర సంచారం ఇప్పుడు కొంత మనకు రిలీఫ్నిచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్లానటరీ ట్రాన్సిట్ చూస్తే కనుక కుజుడు మిథున రాశిలో గోచారంలో ఉన్నారు, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటకంలో గోచారంలో ఉన్నారు, రవి బుధ కేతువులు సింహరాశిలో గోచారంలో ఉన్నారు, శుక్రుడు తులారాశిలో, రాహువు కుంభరాశిలో, ఇక శని వక్రించి మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టుదే కనుక ఇక్కడ మీనం, మేషం, వృషభం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. సో ఈ విధమైన ప్లానటరీ పొజిషన్ అండ్ చంద్ర గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి తులారాశి వాళ్ళకి రాశిలో శుక్రుడు, షష్టమంలో శని, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో కేతు, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే తులారాశి వాళ్ళకి మెయిన్ రాశి అధిపతి అయిన శుక్రుడు రాశిలోకి వచ్చాడు. సో ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ ఆయన స్వక్షేత్రం ఆయన ఇల్లు ఎత్తుక్కుంటూ ఆయనే వచ్చాడు. తీర్థయాత్రలన్నీ చేసి మన ఇల్లు ఎత్తుక్కుంటూ మనం వస్తే మనకు ఎలా ఉంటుంది. అలాగే తులారాశి వాళ్ళకి సమ్ బట్ రిలాక్సేషన్ అనేది ఉండే ఆస్కారాలు ఈ సెప్టెంబర్ నుంచి మనకు కనిపిస్తుంది. ఏదైతే తులారాశి వాళ్ళకి రాశిలో శుక్రుడి యొక్క సంచారం జనరల్గా మనకి కనిపిస్తుందో, సో కాబట్టి ఇక్కడ ఆ శుక్రుడి యొక్క సంచారం వల్ల కూడా మనకి వీళ్ళకి కొంచెం ప్లెజెంట్నెస్, కొంచెం హ్యాపీనెస్. ఎందుకంటే వీనస్ ఈజ్ ఏ లవ్ అండ్ బ్యూటీ ప్లానెట్. తులారాశి వాళ్ళు జనరల్గానే చక్కగా హ్యాపీగా, సో ఎప్పుడు కూడా వాళ్ళ అపీరెన్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో మీరు మీ అపీరెన్స్ని ఎలా ఉండాలనుకున్నారో అలా తయారయ్యే పొజిషన్లో మీరు చూసుకోవాలనుకోవటం. షష్టమంలో శని జనరల్గా యోగిస్తారు, బట్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి లోన్స్ తీసుకుని చేసే విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. అలాగే లాభస్థానంలో రవి ఓన్ హౌస్లోకి వచ్చారు, కేతు కూడా అక్కడ ఉన్నారు, బుధుడు కూడా అక్కడే ఉన్నారు. జనరల్గా రవి బుధ కేతు లాభస్థానంలో యోగిస్తారు. ఇక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. మెయిన్గా ఆది సోమ మంగళ బుధ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో, ఈ యొక్క షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇన్ జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా బాగా చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే రెట్రాగ్రేషన్లో శని యొక్క సంచారం ఉందో కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ని, అంటే ఎనీ కన్ఫ్లిక్ట్స్, ఆర్గ్యుమెంట్స్, అంటే ఇక్కడ ఏంటంటే రుణ రోగ శత్రుస్థానంలో శని యొక్క వక్రం జరుగుతాం. సో కాబట్టి ఇక్కడ కోర్టు కేసెస్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం టఫ్గా వీళ్ళు డీల్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఆది సోమవారాల్లో అటు పూర్తిగా దీనికి సంబంధించి ఎక్కువ ఫోకస్డ్గా చేయటం వల్ల కొన్నిసార్లు టైం ఎక్కువ పడటం కావచ్చు, టైం డిలేగా ఉండటం కావచ్చు, ఎక్కువ స్ట్రెయిన్ అవటం కావచ్చు, ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక 7th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే న్యాచురల్గా సప్తమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, కానీ అదే రాశ్యాధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నాడు. సో ఇక్కడ భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం ఇన్ జనరల్గా ఏంటంటే అంత యోగదాయకమైంది కాదు. ఎందుకంటే అది శత్రుక్షేత్రంలో ఉన్నాడు ఆయన. తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొన్నిసార్లు ఎక్కువ మీకు ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఉండొచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ అండ్ ఫైనాన్షియల్ రీత్యా కావచ్చు, కొంత
ఈ యొక్క భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల వీటిలో కొంచెం స్ట్రెయిన్ఫుల్ టైంని ఫేస్ చేసే ఆస్కారాలు ఇలాంటివి కొన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమంలో జనరల్గా చంద్రుడు అష్టమంలో ఉండటం మనకు కొంత పాజిటివ్ ఏం కాదు. కానీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల చిన్నపాటి హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఆ 2 రోజులు ఏమన్నా ఉన్నా, సో లాస్ట్ మినిట్లో మనం ఏదైనా వర్క్ చేస్తే టెన్షన్ పడుతుంటాం చూసారు, అలాంటి లాస్ట్ మినిట్ వర్క్స్ని మనం అప్పటికప్పుడు చేయకుండా ముందే చేసుకుంటా, సో ఇలా ఆ వారాంతంలో గురు శుక్ర శనివారాల్లో కొంచెం అటెన్షన్గా ఉంటే సరిపోద్ది. చక్కగా రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి అంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేవు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా భాగ్యస్థాన కుజదోషం వల్ల చాలా వరకు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంత స్ట్రెయిన్ అండ్ ఎక్స్పెన్సెస్ పెరగడం మనం గమనించవచ్చు. కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం రాశి వాళ్ళకి చాలా 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 మంచిది. ఇక రవి బుధ కేతువుల యొక్క సంచారం ఆటోమేటిక్గానే అనుకూలిస్తుంది. కాకపోతే మీరు కోరినంత లాభం, కోరినంత ప్రాఫిట్, కోరినంత రికగ్నైజేషన్ కొంత అంత రాకపోవచ్చు. మీరు అనుకున్నంత ప్రాఫిట్, అనుకున్నంత హైక్, అనుకున్నంత ఇంక్రిమెంట్. సో కానీ కుజుడికి మాత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.